హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచ్ బ్రదర్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. ఈరోజు మనం బ్లేడీ రోమియో జిమ్స్ రియాక్షన్ వీడియో టైటిల్ అనౌన్స్మెంట్ రియాక్షన్ వీడియో చూద్దాం. కొత్త రియాక్షన్ వీడియో ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. హార్డ్ కోర్ ఫ్యాన్. సో మనం అయితే ఈరోజు ఇప్పటి నుంచి రియాక్షన్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ బ్లేడీ రోమియోతోనే స్టార్ట్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేసేద్దాం. ఎలా జరిగింది షూటింగ్? యానిమేషన్ అండి మొత్తం యానిమేషన్ ఉంటుంది. కుకింగ్ యా కుకింగ్ ఏంట రెసిపీ? చిటికెడు కరుణ, ఎలకిషడా చిటికెడు కోపం, కారెడు బీభత్సం, సరిపోయేంత చచ్చ సారీ మతిపోయేంత ప్రేమ. ఇలాంటి వంట మిగలదు. GTA 5 GTA Vice City GTA Vice City సుజిత్ ఎట్లా అనిపించిందిరా? GTA Vice City వచ్చినట్టు అనిపించింది. కాకపోతే మన ఫస్ట్ వీడియో ఉండే అదేమైంది? ఫస్ట్ అప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ అది ప్రొడక్షన్ వేరు కదా, కాబట్టి డిలీట్ చేసేసారు. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇది మళ్ళీ అంటే టైటిల్ రివీల్ చేసారు. అప్పుడు టైటిల్ రివీల్ చేయలేదు కదా, ఇప్పుడు టైటిల్ రివీల్ చేసారు. కొత్త ప్రొడక్షన్ హౌస్, మన నాని ప్రొడక్షన్ హౌస్ ఇంకా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కలిసి కొలాబ్ అయ్యి చేస్తారు. కాకపోతే కొత్తగా అంటే లియో టైప్ వచ్చినా కూడా కానీ ఈ అలా రియల్ వీడియో చేసినా కూడా ఇందులోనేమో నార్మల్ గా లైక్ GTA Vice City అట్లా టైప్ కార్టూన్ టైప్ యానిమేషన్ నెక్స్ట్ డేట్స్ లేవా వీడియో తీసుకెళ్ళి ఏమవుతుంది? ప్యాడేజ్ షూటింగ్ ఉన్నాడు, వాళ్ళ లుక్ అది ఇది అని అంటారు. దీనికి లుక్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు ఇది షూటింగ్ అయిపోయాక లుక్ మారుస్తారు కావచ్చు, దాని తర్వాత తీస్తారు. ఆ సీన్ బాగుండే, ఏది మొత్తం టేక్ వస్తూ సిగరెట్ కాలేదు, సూపర్ ఉండే. మొత్తానికి అయితే నెక్స్ట్ సినిమా ఇదేనా? ఈ ప్యాడేజ్ తర్వాత అదే ఇక బ్లేడీ రోమియో. ఆ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ, వెంకీ అట్లూరి అంటారు 796 ఇంజన్, మన మారుతి 800 తయారు చేసిన బయోపిక్ అని అంటారు. ఇదైతే బాగుంది. కొత్తగా నాణ్య లుక్కే కనలేదు. అది లుక్ రివీల్ చేయలేదు. అదే ఇంకా ఈ లుక్ అనుకోలే కావచ్చు, జస్ట్ బర్త్డే కాబట్టి వస్తా సితారా ఎంటర్టైన్మెంట్స్ వస్తుంది. పోస్టర్ ఇంకోటి ఉంది వేరే లెవెల్ ఉంది బాబు. అసలు ప్రతిరోజు నిన్నటి నుంచి మైండ్కి వదలేదు అసలు. మరి అనుకుంటున్నావు అనిరుద్ధ్ అమ్మ ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అనిరుద్ధ్ కొట్టింది చూడు, వేరే వచ్చింది అసలు. అంటే నేను ఫస్ట్ అనుకున్నా దసరా చూసినాక ధూమ్ధామ్ దోస్తాను అట్లాంటి పాటలు ఉన్నాయి కదా, అవి సంతోష్ నారాయణ వాటికి ఫోక్ మీద పట్టు ఉంటుంది కాబట్టి బాగా కొట్టింది అనుకోవచ్చు. కానీ అనిరుద్ధ్ కూడా అమ్మ ఇది అసలు తగ్గకుండా ఆ వాయిస్ చూసినావాడు, వేరే లెవెల్ అనిపించింది ఆ వాయిస్ అది విన్నా. సో పొట్టు ఆకలి ఉంది, పొట్టు తెలంగాణ స్లాంగ్, పక్కా తెలంగాణ స్లాంగ్. ఎవరు నార్మల్ వాళ్ళు ఎవరు మన గొల్లమల్లమ్మ కోడల పాటలు పాడేవాడు ఆయనే అంట, జంగిరెడ్డి. ఫస్ట్ నాకు యాక్చువల్గా ఫస్ట్ ప్యారడైజ్ వచ్చినప్పటి నుంచి రెగ్యులర్ సినిమా సరే చూద్దాం, మా నాన్న మాస్ వస్తుందేమో అన్నట్టు అనుకున్నాం. కాకపోతే
ఫస్ట్ లుక్ ఆ జడల్ లుక్ వచ్చిన తర్వాత అయిపోయింది డిఫరెంట్ కోరుతుండు అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత మోహన్ బాబు ఎప్పుడైతే వచ్చిండో అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, ఓ గట్టి ఉండబోతుంది అన్నట్టు అనుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రైడ్ కాదు ఆ సినిమా ట్రైన్ సినిమా కిల్ సినిమా ఉన్నాడు అంటే మళ్ళీ ఏదో మళ్ళీ కొట్టేటట్టు ఉన్నాడు, బాగా ట్రెండ్ బాగా పట్టుకుంటున్నాను అనుకున్నా. ఆ తర్వాత సంపూర్ణ బాబు అన్నప్పుడు ఓకే సరే బాగానే కొత్తగా తీసుకొస్తున్నాం అనుకున్నా. అందరికి ఎంతో హైప్ ఉండే, నాకు రియల్గా అంత హైప్ లేకుండే. ఈ మన ఓఎస్టీ వచ్చినాక ఓఎస్టీ ఎన్నో వీడియోలకు ఎడిట్ చేసినాడు, ఎన్నో సార్లు చూసిన కానీ ఆయా షేర్ వచ్చిన తర్వాత దాని యొక్క రేంజ్ అర్థమైపోయింది, ఆ లిరిక్స్ అది. కానీ ప్రోమో సాంగ్ ఇన్నిసార్లు ఎవరు ఇన్నట్టు ఉండొచ్చు, ఈ ఫస్ట్ టైం కూడా ఇన్నిసార్లు ప్రోమో సాంగ్ వినడం. మిలియన్ వ్యూస్ దాటాను కూడా నాకు తెలిసి దాటొచ్చు ఎప్పుడో దాటొచ్చు. నాకు తెలిసి పక్క రేపటి నుంచి రీల్స్ ఇది ఎవరైతే బిజినెస్ పెడతారో ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తారో ఎవరైతే ఏదైనా లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఇది ఒకటి పొట్టు ఆకలి ఉంది ఆయా షేర్ పక్క క్లిప్స్ బాగుంది, వస్తుంది. దాన్ని టీఎఫ్ఐకి లింక్ చేసి రాశారు, పొట్టు ఆకలి ఉందంటే అంత కసి ఉంది నాలో అని. మెట్టు ఎక్కుతా అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ నాకు ఏదో చూపిస్తా అని. తర్వాత పేరు పత్తా లేడు అంటే ఒంటరిగా వచ్చినోండి అని అర్థం. దాని తర్వాత ప్యారడైస్కి అడ్రస్ అవుతా, టీఎఫ్ఐనే శాసిస్తా అన్న లెవెల్లో షేర్ వచ్చిండు. ఇంకా ఇది వచ్చిన తర్వాత నా ప్యారడైస్ మేము మొత్తం హైప్ ఒక వేరే లెవెల్ వెళ్ళిపోయింది. ఈ సాంగ్ వచ్చిన ఆల్రెడీ ఈ లెవెల్లో ఉంటుంది హైప్, దాన్ని ఇంకెక్కడో పెట్టేసి అనిస్తుంది. అట్లనే శ్రీకాంత్ వదిలేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అందరు అడుగుతారు మన సాయి భయంకర్ లెక్క 69 షేడ్స్ ఆఫ్ దాని లెక్క ధూమ్ధామ్ కూడా 69 షేడ్స్ వస్తుంటది. అవును, నేను కూడా చేసిన ట్వీట్ 50 షేడ్స్. సో ఇది బ్రో రియాక్షన్ వీడియోస్ అయితే ఫస్ట్ రియాక్షన్ వీడియో నాకైతే బాగా నచ్చింది. ఓకే GTA 5 సంథింగ్ ఏదో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనేది ఇచ్చారు, రెడీ ఉంది, ఇంకా పోలేదు సినిమా అయితే. అప్పట్లో ఇంకా దీంట్లోనే మనం ఏం చెప్పలేము, స్టోరీ అట్లాంటిది ఏం చెప్పలేము. హీరో అయితే గ్యాంగ్స్టర్, ఇంకా చెఫ్ సాహో యూనివర్సా ఇంకా కన్ఫర్మ్ అంటారు. అప్పట్లో ఎప్పుడో సుజితే అన్నాడు ఇట్లా మీకు కావాలా అంటే పెడతానా ఏదో అన్నాడు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు తెలియదు. మనం ఇప్పుడే ఏం చెప్పలేము, ముందు కంటెంట్ వస్తుంటే చెప్పగలుగుతాం. మనం ఓజీ కూడా ఫస్ట్ గెస్ చేయలేకపోయినాం సాహో యూనివర్స్ అని. ఆ సినిమా రిలీజ్ అయినా కన్ఫర్మ్ చేసుకోలే. ఇది కూడా అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాము. ఇదైతే మన ఫస్ట్ రియాక్షన్ వీడియో బ్లడీ రోమియో. అసలు యాక్చువల్గా కమల్ హాసన్ రజనీకాంత్ ర్యాంక్ ఇవ్వాలి, అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. కాకపోతే ఆ రోజు ఇచ్చినుంటే ట్రెండ్ అయ్యేది బాగా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం, చూద్దాం. ఇది కూడా ఇంక్లూడ్ చేసిన కంటెంట్ లో. సో హోప్ యూ సపోర్ట్ us guys. అంతే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బ్యాచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ, బై.